వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రోన్ పైలట్ శిక్షణ యువతకు మార్గనిర్దేశకం చేసిన రత్నగిరి ఫౌండేషన్ జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ జూపల్లి జగన్మోహన్ రావు. జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఘన స్వాగతం పలికిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. డిసెంబర్లోపు పక్కాగా రుణమాఫీ చేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్. సోమశిల్లో వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు మంత్రి జూపల్లి ఆదేశాలతో పనులు ప్రారంభం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన 11వ వార్డు ఇన్ఛార్జ్ బిజ్జ రమేష్. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంగతి చెప్తాం కేటీఆర్. శాఖ గ్రంథాలయంలో జరిగిన 50వ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన. కార్తీక పౌర్ణమి శోభ గోదావరి తీర ఆలయాల్లో భక్తుల సందడి. వరుసగా 2 ఉద్యోగాలు సాధించిన రామసిప్పిడి గ్రామానికి చెందిన రంజిత్ కుమార్. మున్నూరు కాపులకు అండగా ఉంటాం తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపల్లి కనకేష్ పటేల్. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమంలో భాగంగా రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తారా యుఏవి వారి సహకారంతో హైదరాబాద్లోని గట్కేస్ ఏరియాలోని అంకుషాపూర్ ప్రాంతంలో ఉన్న డ్రోన్ అకాడమీలో ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా శిక్షణ జరుగుతున్న ప్రాంతానికి రత్నగిరి ఫౌండేషన్ మేనేజింగ్ జాయింట్ ట్రస్టీ జూపల్లి జగన్మోహన్ రావు హాజరై యువతకు మార్గనిర్దేశం చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకుని యువత లక్ష్యం వైపు అడుగులు వేసి ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువతకు అవకాశాలు కల్పించాలని లక్ష్యంతోనే డ్రోన్ పైలట్ శిక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత కూడా తమ గ్రామ మండలాల్లో వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్ల వాడకాన్ని విరివిగా పెంపొందించి ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు రత్నగిరి ఫౌండేషన్ కన్వీనర్ కేతురి ధర్మతేజ, తారా యుఏవి డ్రోన్ ట్రైనర్ శ్రీనాథ్, ప్రవీణ్, రత్నగిరి ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కి దుద్దెడ టోల్గేట్ వద్ద దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి దుద్దెడ గ్రామంలో ఐకేపీ సెంటర్ని సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సిద్దిపేట జిల్లా గ్రంథాలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా లగచల్లో భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పారు. మిగిలిన రైతులకు డిసెంబర్లో పక్కాగా రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. త్వరలో రైతు భరోసా ఒక కిస్తీ చెల్లిస్తామని చెప్పారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం సోమశిలలో భక్తులకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కలవరాల నరసింహ ఇవాళ సోమశిల క్షేత్రంలో వాహనాల పార్కింగ్ కొరకు పనులు ప్రారంభించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును 11వ వార్డు ఇన్ఛార్జ్ బిజ్జ రమేష్ పంపిణీ చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన రజియాబీకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు రావడంతో సీఎంఆర్ చెక్కును 11వ వార్డు ఇన్ఛార్జ్ బిజ్జ రమేష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ నాయుడు, మోజల్ల గోపాల్, లచ్చినాయుడు, మొట్ట శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరుండేది 5 ఏళ్లే. బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అప్పుడు మీ సంగతి చూస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లగచర్ల బాధిత రైతులను సంగారెడ్డి జైల్లో పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధితులను కలవటం జరిగిందన్నారు. గతంలో ఫార్మా అంటే కాలుష్యమన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ విధంగా 3000 ఎకరాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. చాలా దుర్మార్గమైన పరిస్థితి. వల్ల మేము ఇక్కడ ఉన్న 16 మందిని కలిసినాం. వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు, ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్. ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను ఈ మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, నేను
ప్రభుత్వమే చెప్పిన కులగణన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా, వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను. సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు. ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే. అసలు ఆయనకి సంబంధం లేదు, ఆయన ఎక్కడో వనపర్తిలో ITI చదువుకుంటున్నాడు. ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు. ఆయన బస్సు ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంటోళ్ళు ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు. సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు. మొత్తం SC ST BC రైతులు, ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ CI, కొడంగల్ SIలు, వికారాబాద్ SP ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మేజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. మిమ్మల్ని మళ్ళా కొడతాం, జైల్లో కొడతాం, ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కూడా కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదికి వీళ్ళనేమో జైలుకు పంపినారు. ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే, ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో 100 మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజాలు తన్నుకుంటూ గుద్దుకుంటూ మేము అడిగినాం ఏం జరిగింది అని. ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్న మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 DCMలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి. వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు, రమేషు, ఇంకా 4 పేర్లు చెప్పినారు. ఒకసారి పేర్లు నరసింహులు, రమేషు, ఇంకా రాములు నాయక్ అని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తి, ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత, ఆయనకి ఏ పదవి లేదు, ప్రజాప్రతినిధి కాదు. కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల. ఇవాళ అధికారులు మొత్తం RDOలు పోలీసోళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి, రారాజు. రేవంత్ రెడ్డి కాదు, అక్కడ రేవంత్ రెడ్డిది ఏం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈ 70 మందిని తీసుకపోతే 2 DCMలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు BRS వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని రిమాండ్కు పంపినారు, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి, వీడియోలో కనబడతారు, మీరు చూడండి. వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవరైతే BRS వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం BRS వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తా ఉన్నాడు. పీలేరు శాఖ గ్రంథాలయంలో జరిగిన 57వ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన పుస్తక ప్రదర్శనకు ఉపాధ్యాయులు భాస్కర్ నరసింహులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్ఞానానికి మించిన నిధి లేదని, అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి చేరడానికి అవసరమైన పుస్తక ప్రపంచ గ్రంథాలయంలో ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, ఇంట్రెస్ట్గా మేము చదువుకోవాలి అనుకున్న విద్యార్థులకు మాత్రం నా వంతుగా మన శాఖా గ్రంథాలయంలో ముందర రూమ్ని ఉదయం నుంచి గ్రంథాలయ పని వేళలు కాకుండా మధ్యాహ్న సమయంలో కూడా వారికి నేను రూమ్ను ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే సద్వినియోగం చేసుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారంటే నేను వాళ్ళకు సౌకర్యంగా అరేంజ్ చేస్తాను. అలాగే పేద విద్యార్థులు ఎవరైనా అలాంటి విద్యార్థులు ఉంటే ఒక 5 మంది 10 మందికి కూడా మధ్యాహ్నం వాళ్ళకి భోజన సదుపాయాన్ని కూడా అరేంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ అవకాశాన్ని వాళ్ళు రేపటి నుంచైనా కూడా ఉపయోగించుకుంటామంటే అందివ్వడానికి నేను ఎప్పుడూ రెడీ, సిద్ధంగానే ఉన్నాను. కాదు, నేను స్థానిక గ్రంథాలయాధికారి, పీలేరు శాఖ గ్రంథాలయాధికారిని. ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు అయితే జరుపుతున్నాం. దాని ముఖ్య ఉద్దేశం, దాని ప్రధాన లక్షణాలు ఎందుకు నిర్వహిస్తున్నామంటే ప్రజలలో నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, పాఠకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరికీ
ఒక మేధో శక్తిని లేదంటే విజ్ఞానాన్ని, తాజా సమాచారం కానివ్వండి, పురాణాలకు సంబంధించి కానివ్వండి, లేదా గృహిణులకు ప్రతి ఒక్కరికి ఇంటికి కానీ ప్రతి ఒక్క సమాచారాన్ని బదిలగా భద్రపరిచి ప్రతి ఒక్కరికి ప్రజలకు అందించడానికి, ప్రజలతో మమేకం అవ్వడానికి, ప్రజలతో విజ్ఞానాన్ని పంచుకోవడానికి గ్రంథాలయాలు 1962లో మన పీరియడ్లో స్థాపించడం జరిగింది. మన పీరియడ్ వరకు మాత్రం లైబ్రరీ గురించి చెప్తున్నాను. సో అప్పటి నుంచి కూడా నిరంతరం ప్రతిరోజు పాఠకులకి మెరుగైన సేవలు అందిస్తూ వస్తుంది. అలాంటి కార్తీక మాసం పైగా పౌర్ణమి ఆలయాలన్నీ సరికొత్త శోభను సంతరించుకున్నాయి. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి తీరం భక్తజన సంద్రంగా మారి శివనామస్మరణ మారుమోగుతుంది. శైవ క్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. తీరొక్క పూజలతో భక్తజనులు పులకించిపోతున్నారు. శుక్రవారం కృష్ణా గోదావరిలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పంచారామ క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీశైలం మల్లన్న, మహానంది, వేములవాడ ఆలయం, వరంగల్ 1000 స్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు. నీళ్ళ పట్టు నేను ఎంత దూరం దిగాలి? అవి అట్లా పట్టుకోరు ఇది పెట్టదు. ఇక్కడ వరుసగా 2 ఉద్యోగాలు సాధించి రామసిపేడి గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ సత్తా చాటారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామసిపేడి గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ 8 నెలల క్రితం కానిస్టేబుల్ ఉద్యోగం సాధించగా గ్రూప్ 4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించారు. వరుసగా 2 ఉద్యోగాలు సాధించడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. మున్నూరు కాపులకు అండగా ఉంటామని తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘ అధ్యక్షులు కాంపల్లి కనకేష్ పటేల్ అన్నారు. పాల్వంచ మండలంలోని సోములగూడెం గ్రామానికి చెందిన పెద్దినేటి అన్సూర్య అనే మహిళపై నుండి వరి కోత మిషన్ వెళ్లడంతో ఆమె మరణించింది. ఈ విషయం తెలుసుకున్న మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘ అధ్యక్షులు కాంపల్లి కనకేష్ పటేల్ ఆ కుటుంబానికి 69,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా కాంపల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ పెద్దినేటి అన్సూర్య ప్రమాదవశాత్తు మరణించడం చాలా బాధాకరమని, ఆమె మరణం వారి కుటుంబానికి తీరని లోటుని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతా నాగరాజు, ఆకుల ఆనంద్, మద్దుల వీరమోహన్ రావు, బాలినేని సత్యబాబు, బాలినేని నాగేశ్వర తదితరులు పాల్గొన్నారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రోన్ పైలట్ శిక్షణ, యువతకు మార్గనిర్దేశకం చేసిన రత్నగిరి ఫౌండేషన్ జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ జూపల్లి జగన్మోహన్ రావు. జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఘన స్వాగతం పలికిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. డిసెంబర్లోపు పక్కాగా రుణమాఫీ చేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్. సోమశిలలో వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు, మంత్రి జూపల్లి ఆదేశాలతో పనులు ప్రారంభం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన 11వ వార్డు ఇన్ఛార్జ్ బిజ్జ రమేష్. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంగతి చెప్తాం కేటీఆర్. శాఖ గ్రంథాలయంలో జరిగిన 50వ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన. కార్తీక పౌర్ణమి శోభ, గోదావరి తీర ఆలయాల్లో భక్తుల సందడి. వరుసగా 2 ఉద్యోగాలు సాధించిన రామసిప్పిడి గ్రామానికి చెందిన రంజిత్ కుమార్. మున్నూరు కాపులకు అండగా ఉంటాం తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంపల్లి కనకేష్ పటేల్.